నిన్ను కన్నా వాళ్ళని నువ్వు ఎప్పుడైతే గౌరవించడం మానేస్తావో అప్పుడు నువ్వు చచ్చినట్టు లెక్క. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీతో విషయం పంచుకుందాం అని అయితే వచ్చేసాను. ఏం లేదు ఫ్రెండ్స్, మనం దేవుళ్ళని ఎంతగానో మొక్కుతాం, అలాగే చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, అలాగే మసీదుకి వెళ్ళి నమాజ్ చేస్తారు. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనం గుడికి వెళ్ళక్కర్లొద్దు, చర్చికి వెళ్ళి యేసు ప్రభుని మొక్కక్కర్లొద్దు, మసీదుకి వెళ్ళి అల్లాని మొక్కక్కర్లొద్దు. ఇంట్లో ఉన్న దేవుళ్ళని లాంటి మన తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటే అది చాలా గొప్పదే. నేను ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను రీసెంట్గా కొన్ని రోజులు అయితే హైదరాబాద్లో ఉన్నాను. అక్కడ ఒక ఆవిడైతే ఎప్పుడు ఒక ఇంటి దగ్గర అలా కూర్చుని బ్యాగ్ పట్టుకునేది, అవల్ని అడుక్కునేది కాదు, ఏం చేసేది కాదు. కానీ ఎప్పుడు నేను డ్యూటీకి వెళ్ళే టైంలో ఆవిడని చూసినా అక్కడే కూర్చుని ఉండేది. ఏది ఏ టైం అయినా, నైట్ అయినా, మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా, ఏ టైం అయినా అక్కడే కూర్చుని ఉంది. ఏంటి ఆవిడ అలా కూర్చుంటుందని పక్క షాప్ అతను అడిగితే అది చెప్తున్నాడు, వాళ్ళ కొడుకు ఒక రోజు అంతా తీసుకుని వచ్చి ఇక్కడే కూర్చో అమ్మా, మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని చెప్పి కూర్చోబెట్టి వెళ్ళాడంట. అప్పటి నుంచి ఆవిడ అక్కడే కూర్చునిపోయింది. అంటే వాళ్ళ కొడుకుకి ఏమైంది, వదిలేసి వెళ్ళాడా లేదా మనకు తెలియదు, కానీ వాళ్ళ కొడుకు వస్తా అన్నాడని చెప్పి ఆవిడ ఇన్ని రోజులు బట్టి అక్కడే కూర్చుందంటే మనం ఆలోచించాలి. అదే విధంగా ఇంకోటి ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మని అలా బండి మీద తీసుకొచ్చి బ్యాగ్ పడేసి వాళ్ళ అమ్మని బండి దిగేసి అక్కడ కూర్చోమని వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది ఓల్డేజ్ హోమ్లో పడతారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులని మనం గౌరవించినప్పుడు నువ్వు ఎంత ఎత్తేదిగి, ఎంత డబ్బు సంపాదించి ఏం చేసినా ఏం లాభం? అది ఎందుకు పనికిరాదు. ఇప్పుడు ఎన్ని దేవుళ్ళని మొక్కి ఎన్ని పూజలు చేసినా ఎందుకు పనికిరావు. నిన్ను కన్నా వాళ్ళని నువ్వు ఎప్పుడైతే గౌరవించడం మానేస్తావో అప్పుడు నువ్వు చచ్చినట్టు లెక్క. నిన్ను కన్నా వాళ్ళని ఎప్పుడైతే నువ్వు గౌరవంగా చూసి వాళ్ళకి వాల్యూ ఇచ్చి ఒక విధంగా వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ చూస్తావో అప్పుడు నీకు ఒక జన్మకి వాల్యూ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు నువ్వు బతుకుతున్నావు అంటే ఎవరు పెట్టిన భిక్ష? ఇప్పుడు మీ నాన్న సంపాదించి మీ అమ్మ కానకపోతే నువ్వు ఎక్కడి నుంచి బతుకుతావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఉండవు కదా. ఇవన్నీ తెలుసుకుని మన జీవనశైలి మార్చుకుని ఇప్పటికైనా, అంటే అందరి గురించి కాదు, చాలా మంది తల్లిదండ్రులకు వాల్యూ ఇవ్వకుండా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్న గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. అలా తల్లిదండ్రులకి వాల్యూ ఇవ్వని వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. ఎంత సంపాదించి ఎంత ఎత్తుకు ఎదిగినా అది ఎంతో కాలం నిలవదు. ఓకే, ఇప్పటికైనా తల్లిదండ్రులకు వాల్యూ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా కాపాడతారని, మీ జన్మకు ఒక అర్థం తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే.